నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంధికి ఆస్తో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలండి. ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట. యేసు ప్రభు వారు తన పరిచర్యని ప్రారంభించిన ప్రారంభంలో ఆయన వాడుకగా సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఆ సముద్రములో చేపలు పడుతున్నటువంటి ఓ ఇరువురిని చూస్తూ వచ్చాడట. ఆ ఇరువురితో ఓ మాట చెప్పాడంట. ఏమనంటే, నన్ను మీరు వెంబడించండి అని. ఆ మాట అనగానే వారు కూడా తమ వలలను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారంట. అటువంటి మాటకి అనుకూలంగా స్పందన, వ్యతిరేకమైనటువంటి స్పందన కాదు. చెప్పినటువంటి మాటకి అనుకూలమైనటువంటి స్పందన ఎవరైతే ఇస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. యేసు ప్రభువు చెప్పారు నన్ను వెంబడించమని. వారు వెంటనే వలలు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. ఏ పని పాట లేకుండా ఖాళీగా కాలక్షేపం చేసుకున్నటువంటి వారిని పిలవలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు తనను వెంబడించమని, తనను సేవించమని, తన మార్గంలో నడవమని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే, వారు ఏదైనా పని చేసుకునేటువంటి వారే అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ఏ పని పాట లేకుండా సోమరితనంగా ఇంటి దగ్గర కాలక్షేపం చేసేటువంటి వారిని ప్రభువు నన్ను వెంబడించమని చెప్పలేదు. సార్, మేము భక్తి చేసుకుంటున్నామండి, మా పనులు మాకున్నాయండి, మీరేంటి సార్ మా పనులు విడిచిపెట్టేసి ప్రభు భక్తి చేయమంటారు? మాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, మాకు చాలా పనులు ఉన్నాయండి, మేము చేయాల్సినటువంటి నెరవేర్చవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి, వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు భక్తి చేయమంటారు ఏంటండి? ఏదో అవకాశం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడు ఈ పని చేసుకోమంటే అర్థం ఉంది. మేము గత కాలంలో మా భక్తి జీవితాల్లో ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు వెళ్ళే వాళ్ళని తప్పించి ఏదో ఎవరో ఒత్తిడిని బట్టి మేము భక్తి చేయలేదండి. అదేంటో ఈ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా ఒత్తిడి ఎక్కువైపోతుందండి, క్రమం ఎక్కువైపోతుందండి, కట్టడి ఎక్కువైపోతుందండి, ఈ భక్తి చాలా కష్టంగా ఉందండి, మేము అలా చేయలేమండి అని చెప్పేసి మనం అనుకునేటువంటి వాళ్ళము చాలామంది ఉంటాము. కానీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక క్రమంతో కూడినటువంటి భక్తి చేసేటువంటి వారంటేనే ఆయనకి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాక క్రితము, ప్రభువుని వెంబడించక క్రితం ఉన్నటువంటి భక్తి విధానాల్లో క్రమము లేకుండా నడిచినప్పటికీ వారికి అది ఇష్టమైందేమో. కానీ ప్రభువుకి ఇష్టమైనటువంటి భక్తి ఏంటయ్యా అంటే క్రమముతో కూడినటువంటి భక్తి ఆయనకి ఇష్టమైంది. ఆమేన్. హల్లెలూయా. క్రమరహితమైనటువంటి భక్తి ఆయనకి ఇష్టము కాదు. రెండవది ఏంటంటే, ఏ పని పాట లేకుండా కాలక్షేపం చేసేటువంటి వాళ్ళని, వీధుల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నటువంటి వాళ్ళని, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి వారిని, వారి మీద వీడి మీద చాడీలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి వారిని ప్రభువు తనకి శిష్యులుగా ఉండటం కొరకు పిలుచుకోలేదు. ఆమేన్. మీరు గమనించండి, 12 మంది శిష్యులను చూస్తే వాళ్ళు వేరు పనులు చేసుకునేటువంటి వాళ్ళే. అయినప్పటికీ వారిని కూడా ప్రభువు తనకి శిష్యులుగా ఉండటం కొరకు పిలుచుకున్నాడు. వారు తమ పనులను విడిచిపెట్టి ప్రభువుకి నమ్మకస్తులుగా మారిపోయారు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరినన్నా పిలిచాడు అంటే, తన పని కొరకు వాడుకున్నాడంటే, ఖాళీగా కాలక్షేపం చేసేటువంటి వారిని ఎవరిని వాడుకోలేదనేది మనం గమనించాలి. మోషే మిద్యాను అరణ్యంలో గొర్రెలను కాచుకున్నటువంటి టైంలో తన మామ యొక్క మందని నమ్మకముగా మేపుచున్నటువంటి టైంలో దేవుడు మోషేని పిలుచుకున్నాడు కదా. దావీదును కూడా గొర్రెల దొడ్డిలో నుంచి గొర్రెల కాపరిగా ఉంటూ నమ్మకంగా గొర్రెల్ని కాపాడుతూ, నమ్మకంగా గొర్రెల్ని సంరక్షిస్తూ వాటిని మేపుతున్నటువంటి సమయంలో దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పశువుల కాపరిగా ఉంటూ నమ్మకంగా పశువులను కాసుకుంటూ చెట్టు కింద మేడి పండ్లు ఏరుకుంటూ
జీవనము కొనసాగిస్తున్నటువంటి ఆమోసుని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు తన పని కొరకు ఎవరిని పిలుచుకుంటాడు అంటే, ఖాళీగా ఉండి సోమరితనంగా పని పాట లేకుండా కూర్చుని తిరిగేటువంటి వారిని తన పని కొరకు పిలుచుకోడు. చివరికి తన భక్తి చేయటానికి కూడా పని పాట లేనటువంటి వారిని పిలుచుకోడు. చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆయా చోట్లకి మేము వర్తమానం ఇవ్వడానికి వెళ్ళిన సందర్భాల్లోనో, లేకపోతే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో క్యాంపులకు వెళ్ళిన సందర్భాల్లో మా టీచర్స్ దగ్గరకు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, మా అబ్బాయిని ట్రైనింగ్కి పంపించేస్తాం, మీ దగ్గర పెట్టుకొని మీ దగ్గర కొంచెం నలగొట్టి సేవలో ఉపయోగించుకోండి అయ్యా అని చెప్తారు. మా మాస్టర్ అడిగేవాళ్ళు, అమ్మా ఎంత చదివారమ్మా అబ్బాయి అంటే, ఏం లేదయ్యా మొన్నే 10th తప్పాడు, చదవమంటే చదవని అంటున్నాడు. వాడు ఇంట్లో ఖాళీగా ఉండే కన్నా, జులాయిగా తిరిగే కన్నా అలా పరిచర్యకు వచ్చి దేవుని పని నన్ను ఉంటాడేమోగా, అందుకే పంపించేస్తున్నామయ్యా అని చెప్పేసి అంటారు చాలామంది. 10th తప్పినటువంటి వాళ్ళని, చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళని, ఏదో 4లోనో 5లోనో చదువు మానేసినటువంటి వాళ్ళని, ఇట్లాంటి వ్యక్తుల్ని దేవుడు తన పని కొరకు వాడుకోవడానికి వాడుకున్నాడు. ఆ మాటకు వస్తే పేతురు యోహాన్లు ఏమైనా చదువుకున్నటువంటి వారంటే పామర్లు, వారికి ఏమాత్రం విద్య లేదు, జ్ఞానము లేదు, ఏమాత్రము తెలివితేటలు లేవు, వాళ్ళు సామాన్యమైనటువంటి వారే. కానీ అట్లాంటి వారిని కూడా ప్రభు పిలుచుకున్నాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఆమేన్. వారు కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారే ఉన్నారు. ఈ రోజుల్లో ఏ పని పాట లేకుండా, చదువు మానేసి, ఇంట్లో పని చేయకుండా, బయట పని చేయకుండా, కుటుంబానికి ఉపయోగపడకుండా, తిండి తిప్పలు మానేసి రోడ్లెంపల బలాదురుగా తిరుగుతున్నటువంటి వారు వచ్చేసి ఏదో దేవుని పని చేస్తాం, సేవలు ఉపయోగించుకోండి అంటే ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని స్వీకరించడు. ఆమేన్. హల్లెలూయా. జాన్ బనియన్ అనేటువంటి ఓ భక్తుడు కూడా దేవుని పని నిమిత్తం పిలువబడినటువంటి వాడై ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి, ఇంగ్లాండ్ దేశంలో దేవుని యొక్క సువార్తని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రకటన చేస్తూ ఉండగా ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఆ కాలంలో, ఇంగ్లాండ్ దేశం ప్రభువుని నమ్మక క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. మనం ఉదయకాలపు ప్రార్థనలో చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇంగ్లాండు ఈ రోజున క్రైస్తవ దేశంగా ఉన్నప్పటికీ ఆ క్రైస్తవ దేశం కూడా కలుషితమైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పేసి. అయితే ఇంగ్లాండు క్రైస్తవ దేశంగా మారక క్రితము జాన్ బనియన్ అనేటువంటి ఓ వ్యక్తి, ఓ సువార్థికుడుగా, మిషనరీగా అక్కడికి వెళ్ళి దేవుని పని జరిగిస్తున్నటువంటి కాలంలో ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన నాయకులు, అధికారులు జాన్ బనియన్ గారిని పిలిపించి బనియన్ నువ్వు చేస్తున్నటువంటి పని మా దేశానికి విరుద్ధమైంది, మా దేశ పద్ధతికి, విధానానికి వ్యతిరేకమైంది. నువ్వు ఈరోజే ఈ దేవుని గురించి ప్రకటన చేయటం మానకపోతే నిన్ను చంపేస్తావు, నిన్ను జైల్లో పడేస్తావు, నిన్ను హింసిస్తామని చెప్తూ ఉంటే ఆ బనియన్ గారు చెప్పినటువంటి మాట, మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం చెప్పేటువంటి ఈ పని, మేము మాత్రం చేసేటువంటి ఈ పని ఆపేది లేదు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చంపుతామన్నప్పటికీ ఏం చేసినా పర్వాలేదు, నన్ను హింసించినా పర్వాలేదు, కానీ ఈ దేవుని గురించి చెప్పడం మాత్రం నేను మానన్నాడంట. ఆమేన్. నీ పని ఎట్లుందా అని చెప్పేసి ఆ బనియన్ గారిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారంట. 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, భయంకరమైన వేదనలు. ఒకేసారి నిన్ను చంపేస్తే మరొకడు పుట్టుకొస్తాడు నీళ్ళు అంటాడు, కానీ నిన్ను ఆ జైల్లో ఉంచి ప్రతిరోజు చస్తూ బ్రతికేటట్లుగా చేస్తే మరొకరు ఇక్కడ ఈ పని చేయకుండా ఉంటారు, కనుక జైల్లో పడేసి ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేయండి అని చెప్పేసి ఆ బనియన్ గారిని జైల్లో పడేస్తే ఆ జైల్లో నిరంతరము వేదనకి, బాధకి, సమస్యకి, అవమానాలకి తట్టుకుని దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థనలు చేస్తూ వచ్చారంట బనియన్ గారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాక ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత జాన్ బనియన్ గారికి మరొక సమస్య ఎదురైందంట. ఓ ప్రక్క దేవుని కోసం చిత్రహింసలు అనుభవించడం, మరో ప్రక్క తనని నమ్మి తనకి దేవుడిచ్చినటువంటి కుటుంబం దూరం అవటం. భార్య దూరం అయింది, బిడ్డలు దూరం అయ్యారు. జాన్ బనియన్ గారి కుటుంబంలో ఆ కుటుంబం అంతటికి ఆధారము ఈయన కష్టపడి పని చేసుకుని వచ్చి ఇంట్లో డబ్బులు ఇస్తే ఆ కుటుంబం పోషించబడుతుంది. చాలా పేద కుటుంబం. అటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి జాన్ బనియన్ గారు కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి కుటుంబానికి కావాల్సినటువంటి ఆధారం సమకూర్చి ఖాళీ సమయాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడంట. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ బన్యన్ గారికి ఉన్నటువంటి సమస్య, జాన్ బన్యన్ గారికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఓ ప్రక్క కుటుంబ సమస్య, మరో ప్రక్క జైల్లో తన యొక్క భయంకరమైన బాధలను అనుభవిస్తున్న సమస్య. ఈ జైల్లో ఈ బాధలను పడుతూనే ఇంట్లో ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాను నేను, ఇప్పుడు నా కుటుంబం ఎట్లా ఉందో, నేను తీసుకువెళ్తేనే పోషించబడటం కష్టంగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోయారో, నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటో, అందులోనూ ఒక కుమార్తె గుడ్డిది, అందురాలు, తనకేం కనపడదు, ఆ పిల్ల ఎట్లా పెరుగుతుంది, ఆ పిల్లని ఎట్లా ఎవరు పట్టించుకుంటారు, ఏమైపోతుందని కుటుంబం గురించి నేను బాధ. ఇప్పుడు కుటుంబం కోసము కుటుంబాన్ని విడిచి నేను జైల్లో ఉంటున్నాను. దేనికోసం ఉంటున్నాను అంటే దేవుని కోసమే. ఇప్పుడు నేను దేవుని సువార్త ప్రకటించను అని ఎప్పుడైతే ఒక మాట చెప్తానో అధికారులు నన్ను విడిచిపెట్టేస్తారు. నా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి మరలా నేను నా పని నేను చేసుకోవచ్చు. ఒక్క మాట, ఈ దేవుని పని ఎక్కడితో నేను చేయను, మీకు కాగితం మీద రాసి సంతకం పెట్టిస్తాను, ఈ రోజున యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పేసి నేను వెళ్ళిపోతే నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచనలు వస్తున్నప్పటికీ, లేదు, నేను ఇట్లాగే ఉండాలని ఒక ఆలోచన తన మనసులో లాగుతూ ఉంది. రెండు ఆలోచనల మధ్య నలగొట్టబడుతూ ఉన్నాడు జాన్ బన్యన్ గారు, ద్రాక్షాయణి గారు. రెండు ఆలోచనల మధ్యలో నలగొట్టబడుతూ ఉన్నాడు. ఈ ఆలోచనలో ఏ ఆలోచన తన్ని నిలబెడుతుంది అంటే, ఇలా ఆలోచన చేస్తూ చేస్తూ చాలా కాలం మానసికంగా నలిగిపోతూ ఉన్నాడు. శారీరకంగానేమో జైల్లో వాళ్ళు నలగొడుతున్నారు, చిత్రహింసలు అనుభవిస్తూ, రెండు రకాలుగా బాధపడుతూ, ఎందుకు బ్రతుకుతున్నానని అర్థం కాక నిత్యము వేదన అనుభవిస్తున్నటువంటి బన్యన్ గారికి ఓ రోజు బైబిల్ చదువుతుండగా బైబిల్లో ఒక సంఘటన కనిపించిందంట. ఆ సంఘటన బన్యన్ గారి జీవితాన్ని మార్చివేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాలం మందు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం కూడా అదే. జాన్ బన్యన్ గారి జీవితాన్ని మార్చివేసినటువంటి ఆ సంఘటన మన జీవితాలకు కూడా ఏదైనా ఉపయోగపడితే మన జీవితాలను కూడా మారుస్తుంది కదా. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 15 వచనాల వరకు క్లుప్తంగా దాని యొక్క వివరణ ఇస్తాను. యాజకుడైనటువంటి ఏలీ కాలంలో ఏలీ కుమారులు నిబంధన మందసమును చేతబుచ్చుకొని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వారు యుద్ధభూమిలోకి వెళ్ళారు. యుద్ధభూమిలో ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలు ఘోరంగా ఓడిపోయారు. వేల కొలదిగా ఇశ్రాయేల్ జనాంగం చనిపోయారు. హోప్నీ ఫినెహాసులు, ఏలీ కుమారులైనటువంటి హోప్నీ ఫినెహాసులు ఇరువురు కూడా చంపబడ్డారు. దేవుని యొక్క నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేత పట్టుకొనబడింది. నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని తమ యొక్క ప్రాంతంలోకి తీసుకెళ్ళి, దాగోను దేవతే మాకు ఈ విజయాన్ని ఇచ్చిందని, శ్రీదేవి గారు, దాగోను దేవతే మాకు ఈ విజయాన్ని ఇచ్చిందని ఆ దేవత గుడిలో పెట్టారు. అక్కడ దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. ఓ వైపును దేవతకి తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరొక వైపున ఫిలిస్తీయులకి కూడా దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. వారి శరీరం మీద గడ్డలు, భయంకరమైన గడ్డలు, దురదలతో కూడినటువంటి గడ్డలను లేపగా ఆ బాధను తట్టుకోలేక ఫిలిస్తీన్లందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చి శకునగండ్రులను పిలిపిస్తే వాళ్ళు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ నిబంధన మందసం మన ఊర్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సమస్య వచ్చింది, దేవుడికి కోపం రావటం ద్వారా ఈ సమస్య వచ్చింది అనుకుంటా బహుశా. దీని నుంచి బయటపడటం కోసం ఏం చేయాలయా అంటే, ఆ దేవునికి శాంతి హోమం చేయడం కొరకు గడ్డల రూపంలో బంగారపు గడ్డలను తయారు చేయించండి. అలాగే మీ భూమిని కూడా పందికొక్కులు వచ్చి భూమి పంటను తినేస్తున్నాయి అంట. ఆ పందికొక్కులు వచ్చి భూమి పంటను తినేస్తున్నటువంటి కారణంగా ఆ పందికొక్కులు బారి నుంచి తప్పించుకోవడం కోసం బంగారపు పందికొక్కులను తయారు చేయించి, ఆ బంగారపు పందికొక్కుల్ని ఆ గడ్డల రూపంతో తయారు చేయబడినటువంటి ఆ బంగారపు ముద్దల్ని ఒక బండి మీద పెట్టి, కొత్త బండిని తయారు చేయించి ఆ బండి మీద ఈ మందసాన్ని ఎక్కించి ఆ బండిని లాక్కు వెళ్ళటం కొరకు మంచి వాడుకలో మంచిగా ఎప్పుడు బాగా బలంగా ఉండి చక్కగా తీసుకువెళ్ళగలిగిన నేర్పరితనం కలిగినటువంటి మంచి ఎడ్లని సమకూర్చండి అని చెప్పకుండా, ఎప్పుడు కాడిమోయిని, అసలు కాడికి అలవాటు పడినటువంటి ఓ 2 పాడి ఆవుల్ని, అప్పుడే కొత్తగా ఈనినటువంటి రేగడి పాడి ఆవుల్ని రెండింటిని తీసుకువచ్చి ఆ 2 ఆవుల్ని ఆ బండికి కట్టి ఆ బండిని ఆ మార్గంలో వెళ్ళేటట్లుగా వదిలిపెట్టండి. నిజంగా ఈ పని, ఈ సమస్య అనేది ఈ దేవుడి ద్వారా వచ్చినట్లయితే ఈ ఆవులు తప్పనిసరిగా ఈ మన స్థలాన్ని విడిచిపెట్టేసి బెషెమెషు మార్గంలో వెళ్ళిపోతాయి, పిల్లలను కూడా లెక్క చేయకుండా. అలా కాకుండా
ఈ సమస్య ఆ దేవుడి ద్వారా, వాళ్ళ దేవుడి ద్వారా రాలేదనుకోండి, ఈ ఆవులు వాటికి కాడి అలవాట్లేదు కదా. ఒకటి, వాటికి కాడి అలవాట్లేదు. రెండవది, వాటికి పిల్లలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. దూడలను విడిచిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో తల్లి దూరంగా వెళ్ళిపోదు. మనకు చూడండి, గేదెలను తోలుకెళ్ళేటప్పుడు అది ఈనక క్రితం మనం చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అది ఈనిన తర్వాత ఆ దూడని చిన్నతనంలో ఉన్నాక, అది ఈనిన కొత్తలో కొన్నిసార్లు హాస్పిటల్కి గేదెను తీసుకువెళ్ళాల్సిన పరిస్థితుల్లో మా నాన్న చేసేవాడు ఈ పని. దూడని సైకిల్కి బుట్ట మీద కట్టేవాడు. దూడని సైకిల్కి కట్టేసి ఆ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడు బెల్లగా, లేకపోతే సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఆ గేదె ఆ దూడను బట్టి దూడ వెళ్ళిపోతున్న మార్గాన్ని ఎట్లా వెళ్తే అట్లా గేదెను పట్టించుకునేవాడు కాదు. అంతకుముందు ఆ గేదెను తోలాలంటే చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఆ గేదెను తోలాల్సిన పని లేదు, గేదెను అట్లా వదిలేసేవాడు. దూడని సైకిల్కి కట్టేసుకుని మెదలకుండా నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఆ గేదె ఆ సైకిల్ వెనకాల ఓయ్ 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 అని అరుచుకుంటూ వెళ్ళేది. దూడ మీద, తన పిల్ల మీద తనకు ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిది కనుక ఆ ప్రేమ కొలది ఆ దూడను వెంబడించుకుంటా ఆ గేదె వెళ్ళిపోయేది. అట్లాగే ఈ ఇశ్రాయేలీ దేవుని గురించినటువంటి సంగతిని ఫిలిస్తీన్ల యొక్క ఆ పెద్దలకి అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఇది ఆ దేవుని ద్వారా కనుక వచ్చినట్లయితే ఆ దూడల సంగతి కూడా మర్చిపోయి ఈ ఆవులు బెత్షెమెషు మార్గంలో వెళ్ళిపోతాయి, ఆ దేవుని యొక్క మందసాన్ని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళిపోతాయి. ఆ విధంగా మన మీదకి ఈ సమస్య తొలగిపోతుందేమో, నాకు కూడా తెలియదు, ఒకవేళ తొలగిపోవచ్చేమో అని వాళ్ళు ఒక సలహా చెప్పారు. ఆ చెప్పినటువంటి సలహాని వాళ్ళు పాటించగా వాళ్ళు చేసిన పద్ధతి సేమ్ టు సేమ్ ఆ శకునగాండ్రు ఎట్లయితే చెప్పారో అదే పద్ధతి ప్రకారంగా వీళ్ళు ఫాలో అయ్యారు. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఆ యొక్క ఆవులంట 10వ వచనం చూడండి మరొకసారి, 6వ అధ్యాయము 10వ వచనం. వారు అలాగున 2 పాడి ఆవులని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద పెట్టగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుసు బెత్షెమెషు మార్గమున నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటల్ని జాన్ బన్యన్ గారు చదివారో తన జీవితంలో ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడంట. ఆ మాటకి తను తీసుకునే నిర్ణయానికి సంబంధం ఏంటి అనేది ఆలోచన చేస్తే 2 పాడి ఆవులు జాన్ బన్యన్ గారి జీవితాన్ని మార్చివేశాయి. ఏంటి చెప్పండి అందరూ? 2 పాడి ఆవులు జాన్ బన్యన్ గారి జీవితాన్ని మార్చివేశాయి. మన జీవితాలను మాత్రం ఏది మార్చలేకపోతుంది. మన జీవితాన్ని ఏం మారుస్తుంది అంటే డబ్బు మారుస్తుంది. చాలామంది జీవితాన్ని ఈరోజు డబ్బు మారుస్తుంది. డబ్బు కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోకస్తుడు కాదు, క్రైస్తవుడు. డబ్బు వస్తుందంటే ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ డబ్బుని ప్రక్కన పెట్టి దేవుని కోసం పనిచేయండి అంటే అబ్బే కష్టమైపోతుంది. కొంతమంది ఏమో కుటుంబాన్ని ప్రక్కన పెట్టలేకపోతున్నారు, కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. కొంతమంది పనుల కోసం దేవుని ప్రక్కన పెట్టేస్తారు, రకరకాల వాటి కోసం దేవుని ప్రక్కన పెడతారు. కానీ ఇక్కడ ఈ పాడి ఆవులు చేసిన పని ఏంటంటే తమ యొక్క పిల్లల్ని, తమ యొక్క దూడల్ని ప్రక్కన పెట్టి, దూడల్ని విడిచిపెట్టి తమ భుజముల మీద పెట్టబడినటువంటి కాడి, ఏ రోజున కూడా కాడికి అలవాటు పడినటువంటి ఆవులండి. నేను ఈ సంగతి కూడా చూస్తూ వచ్చేవాడిని. మా నాన్న బండి కట్టేటప్పుడు చిన్న చిన్న గెత్తదోళ్ళు ఉండేది. మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతి సంవత్సరం కూడా కోడిదోడలనే పెట్టేది. ప్రతి సంవత్సరం కోడిదోడలనే పెట్టేది, ఎప్పుడు పేదోళ్ళని పెట్టేది కాదు. దాని పిల్లలకు కూడా ఎప్పుడో దాని తరం అయిపోతున్న టైంలో ఓ పేదోడిని పెట్టేది. మళ్ళీ ఆ పేదోడిని అట్లా పెంచుతూ వచ్చాడు, మళ్ళీ అది కూడా కోడిదోడలనే పెట్టేది. మా దొడ్లో చాలా ఎడ్లు సొంత దొడ్లోంచి సొంత దూడలే బండికి అలవాటు చేస్తూ వచ్చేవాడు నాన్న. అట్లా అప్పుడే గిత్తగా తయారవుతున్నటువంటి ఆ ఎడ్లని బండి కట్టేవాడు. ఆ బండి కట్టిన తర్వాత అవి పరిగెడుతూ ఉంటే ఒకటేమో బండి నేర్చినటువంటి ఎద్దు ఉండేది, ఇంకొకటి దాన్నేమో అప్పుడే అసలు బండి కాడికి అలవాటు కానటువంటి గిత్తని దానికి కట్టేవాడు. దానికి కట్టి జాగ్రత్తగా తొట్లో ఎక్కేవాడు కాదు. ఒకళ్ళు ఎదురు ఉండేవాళ్ళు, కాలేం పక్కన ఉండేవాళ్ళు, మొత్తం మీద దానికి కాడి అలవాటు చేసేవాళ్ళు. ఆ రకంగా 2 దూడలను 2 గిత్తలను కూడా కాడి అలవాటు చేసి మెల్లమెల్లగా సీనియర్ ఎడ్లను పక్కన పెట్టేసి జూనియర్ గిత్త దూడలను తోలుకుని బండి కట్టుకు వెళ్ళేవాడు. ఈ సంగతి నేను చూసేవాడిని.
కాడికి అలవాటు చేస్తున్నటువంటి క్రమంలో ఒక దూడేం ఇటు వెళ్తుంటుంది, ఇంకొక దూడేం ఇటు వెళ్తుంటుంది. అవసరమైతే ఈ రెండు కూడా ఇట్లా పరిగెత్తి గంతులేస్తూ ఉంటే ఆ బండి పడిపోతుందా అన్నటువంటి స్థితిలో ఉండేది. అందుకే కంపల్సరీగా ఆ బండికి ఎదర ఒకళ్ళుండి ఈ గిత్తలు ఎగరకుండా వాటిని కంట్రోల్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అసలు గిత్తలే అట్లా కంట్రోల్ చేయబడుతూ ఉంటే, కాడికి అలవాటు అయ్యే వరకు అంత కష్టమైపోతే మరి ఆవుల పరిస్థితి ఏంటండి? అప్పుడే కొత్తగా విన్నటువంటి పచ్చి చర్మం, ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, అది పచ్చి ఒళ్ళుతో అప్పటికే ఆ ఈని కొద్ది రోజులైనటువంటి ఆ లేక దూడలను కలిగినటువంటి ఆ ఆవుల్ని రెండింటిని తీసుకొచ్చి కాడి పెట్టి వాటి భుజం మీద కాడి పెట్టి బండి మీద దేవుని యొక్క నిబంధన మందసం పెట్టి ఆ బండిని వదిలితేనంట ఎడ్లు కాదు, ఆవులు, దూడలనేమో వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళారంట. ఇప్పుడు ఆవులు ఎక్కడికి వెళ్ళాలి? విచిత్రం ఏంటంటే రెండు ఆవులు ఒక దొడ్లోవి కాదు, ఒక ఆవు ఒక దొడ్లోది, ఇంకొక ఆవు ఇంకొక దొడ్లోది అనుకుందాం. ఒక ఆవు ఈ పక్క దొడ్లోది, ఇంకొక ఆవు ఆ పక్క దొడ్లోది అనుకుందాం. ఇప్పుడు రెండు ఆవులు బండికి కట్టబడితే ఏమవుతుంది? ఒక ఆవు ఏమో ఈ పక్క లాక్కెళ్తుంది, ఇంకొక ఆమె ఈ పక్కకు లాక్కెళ్తుంది, బండి మధ్యలో ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి ఈ ఆవులకి బండి కట్టారో, కాడి కట్టారో, ఆవులు దూడల్ని మర్చిపోయినాయి అంట. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆవులు దేన్ని మర్చిపోయినాయి? పేగు బంధం లేదా వాటికి? ప్రేమ లేనటువంటి ఆవులను తీసుకొచ్చారా వాళ్ళు? ఆవులకి ప్రేమ లేదా అండి? కానీ ఆ ఆవులు తమ దూడలను మర్చిపోయినాయి అంట. తమ మీద పెట్టబడినటువంటి ఆ భారాన్ని మోసుకుంటూ ఆ ఆవులు బెత్షెమెషు మార్గాన్ని వెళ్ళి అంట. వెళుతూ అవి చేసిన పని ఏంటి తెలుసా? అరుస్తూ చక్కగా నడుస్తూ, అవి చక్కగా, చాలా విచిత్రమైన మాట అండి అక్కడ, అవి చక్కగా నడుస్తున్నాయి అంట. ఎట్లా చూడండి, 12వ వచనం, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. అవి బండికి అలవాటు పడినటువంటి ఆవుల్లాగా వెళ్తున్నాయి అంటండి. బండికి అలవాటు పడినటువంటి ఆవులైనా కొన్ని సందర్భాల్లో యజమాని లేకపోతే, తోలేవాడు లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియక అట్లా ఆగిపోతాయి, లేకపోతే వాటికి తోచినటువంటి మార్గంలో వెళ్ళాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఆవులు మాత్రం వారు ఏదైతే అనుకున్నారో, ఏ మార్గంలో వెళ్ళాలని కోరుకున్నారో ఆ మార్గంలో బడి అటోకావు ఇటోకావు లాక్కుండా, గంతులు వేయకుండా, వాటి మెడ మీద పెట్టబడినటువంటి కాడిని పడవేయకుండా, బండిని పడవేయకుండా, బండి మీద ఉన్నటువంటి నిబంధన మందసం పడిపోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చక్కగా మోసుకుంటూ దారిని పడి వెళ్తూ అవి చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? అరుస్తూ వెళ్ళినాయి అంట. హల్లెలూయా! అరుస్తూ ఎక్కడి వరకు వెళ్ళి అంటే బెత్షెమెషు మార్గం నుండి వెళ్తూ యెహోషువ గారి పొలంలోకి వెళ్ళి, ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ ఆగినాయంట, బెత్షెమెషు ఊర్లోకి వెళ్ళి. హల్లెలూయా! 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 బెత్షెమెషు వారంట అక్కడికి వచ్చినటువంటి ఆ బండిని చూసి, ఆహా, నిబంధన మందసం మన ప్రాంతానికి వచ్చేసిందని పండగ చేసుకుని సంతోషంగా ఆ మందసాన్ని తీసి కింద దించి ఆ తర్వాత ఆ ఆవుల్ని తీసుకుని దేవునికి బలి అర్పణ అర్పించారంట. ఆమేన్. హల్లెలూయా! ఈ ఆవులు 3 పనులు చేసినాయి అండి. ఎన్ని పనులు? 3 పనులు చేసినాయి. ఆ 3 పనుల్లో మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే, ఆ ఆవులు తన కుటుంబాన్ని మరిచినాయి. చెప్పండి, ఆవులు ఏం మరిచినాయి? కుటుంబాన్ని మరిచినాయి. రెండవది, ఆ ఆవులు చక్కగా నడుస్తూ మార్గంలో నడిచినాయి. చక్కగా మార్గంలో నడుస్తూ అరుచుతూ వెళ్ళినాయి. అంటే ఏం చేసినాయి? సువార్త ప్రకటిస్తూ వెళ్ళి చక్కగా కుడి ఎడమలోకి తుట్టెళ్ళక, అటు ఇటు వంకర త్రోవలు తిరక్క, దేవుణ్ణి నమ్మేమనే పేరు మీద దేవుని మాటని, దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుని వంకర త్రోవకులు తిరిగేటువంటి వారు సమాజంలో చాలామంది ఉంటే, ఈ యొక్క ఆవులు అయితే వంకర త్రోవలోకి వెళ్లకుండా దేవుని యొక్క సన్నిధికి సూచన నిబంధన మందసం నా యొక్క భుజముల మీద పెట్టబడిందన్న సంగతి ఎరిగినటువంటివై అవి చక్కగా నడుస్తూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి అరుస్తూ వెళ్ళినాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రోజున దేవుని నమ్మినటువంటి వారు తమ వంకర త్రోవలను విడిచిపెట్టట్లా.
చాలామంది సమాజంలో దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని యొక్క నిబంధన మందసానికి సూచన అయినటువంటి యేసు ప్రభువే నాలో ఉన్నాడు, ఆయన రక్తం చేత నేను కడగబడ్డాను, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను, ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆయన నన్ను ప్రత్యేకించుకున్నాడు, ఆయన కోసం నేను నిలబడాలంటే ఆలోచన కొంచెం కూడా ఉండకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ భక్తుల గురించి ఏం చెప్పాలి? దేవుని ప్రజలైనటువంటి వారు అనేక మంది తమ వంకర త్రోవలను విడిచిపెట్టాల, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అప్పటి వరకు బండి అంటే ఎరగనటువంటి ఆవులు చక్కగా నడుస్తూ అరుచుకుంటూ వెళ్ళినప్పుడు వాటిని అందరూ చూస్తారు కదా, ఏంటి ఇవి వెళ్తున్నాయి? నిబంధన మందసం గురించి అందరికీ తెలుసు. అప్పటికే ఈ నిబంధన మందసాన్ని మోసుకు వెళ్తున్నటువంటి ఈ ఆవుల్ని చూసి అందరూ కూడా ముచ్చటపడి, అబ్బా అవి లేగ దూడలు కలిగినటువంటి ఆవులు కదా, ఆ దూడలు కలిగినటువంటి ఆవులు వాటిని విడిచిపెట్టేసి ఈ మందసాన్ని మోసుకు వెళ్తున్నాయి అని చెప్పేసి ఆవులను చూసి ఎంతమంది మెచ్చుకుని ఉంటారో, ఎంతమంది దేవునికి భయపడి ఉంటారో. మరి ముఖ్యంగా ఫిలిస్తీన్లు అయితే చాలా భయపడ్డారు. అమ్మో ఈ ఆవులు, అర్రే ఎప్పుడు మనం ఇట్లాంటి వింత మనం ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు కాడి పెట్టినటువంటి ఆవులు సైతం కూడా ఆ బండిని ఏమాత్రము కదల్చకుండా జాగ్రత్తగా బాధ్యతతో ఆ బండిని మోసుకుంటూ ఆ బెత్షెమెషు మార్గం వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్లు తప్పనిసరిగా భయపడి ఉంటాడు. హల్లెలూయా. మనము చేస్తున్నటువంటి పవిత్రమైన భక్తి, యథార్థమైన జీవితాన్ని చూసి లోకంలోని అన్య జనాంగం భయపడతారండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఇలా ఉంటారా, ఇంత ఖచ్చితంగా ఉంటారా, ఇంత ఖచ్చితంగా జీవిస్తారా అనేటువంటి సంగతి ఎరిగినటువంటి వారు అన్యజనాంగం భయపడతారు. అదే సమయంలో క్రైస్తవులైనటువంటి వారు అనేక మందికి బుద్ధి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నిన్న ఒకరు చెప్తున్నారు, సహోదరి ఒక సంఘానికి వెళ్ళారట. ఆ సంఘానికి ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళారు. ఆ ఊర్లో ఉన్నటువంటి సంఘం తప్పనిసరిగా అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆదివారం ప్రార్థనకి ఆ సంఘానికి వెళ్ళారట. ఆ సంఘానికి వెళ్తే ప్రార్థన మొదలయ్యింది దగ్గర నుంచి ప్రార్థన అయిపోయే వరకు కూడా ఒక్కొక్కరికి వస్తూ ఉన్నారంట, వెళ్తూ ఉన్నారంట. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారంట, దిక్కులు చూసేవాళ్ళు దిక్కులు చూస్తూ ఉన్నారంట, ఎవరు ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారంట. ఎవరు కూడా పాస్టర్ గారు వాక్యాన్ని సరిగా వింటలేదంట. వాళ్ళని చూసి ఆవిడ అనుకుందంట, ఆమోస్ వర్మ పాస్టర్ గారు అయితే ఇదే సంఘంలో ఆయన ఉన్నట్లయితే ఎట్లా నడిపించేవాడు కాదు. అమ్మో ఆయన సంఘానికి ఈ సంఘానికి చాలా తేడా ఉంది, ఆయనే కనుక ఇక్కడ వస్తే వీళ్ళందరినీ క్రమపరిచేవాడు కదా అని చెప్పేసి ఆవిడ అనుకున్నారంట. అనుకోకుండా ఆవిడ నాకు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ మన గురించి సమాచారం ఏమిస్తున్నాం ప్రజలకి? మన సమాచారం, మన గురించినటువంటి సమాచారం మనం చూస్తున్నటువంటి వారికి అర్థం కావాలి, మన గురించి వింటున్నటువంటి వారికి అర్థం కావాలి. మనం ఒక సందేశాన్ని ప్రజలకు అందించాలి మన జీవితం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆవులు అరుచుకుంటూ దేవుని మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి, దేవుని మందసానికి సూచన యేసు ప్రభువుని ఆల్రెడీ మనం మోస్తూ ఏమని అరుస్తున్నాం, లోకంలో ఏమని చూపిస్తున్నాం ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారని ఏమని చూపిస్తున్నాం. నిన్న అక్కడ వంట మేస్త్రి అంటూ ఉన్నాడు ఆ ఫంక్షన్ దగ్గర. వంట మేస్త్రి అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారా మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో చేస్తారు? కొన్ని పరిచయాలు చేసుకున్న తర్వాత పాస్టర్ గారండి నేను హిందువుని అండి, పక్కా హిందువుని. కానీ ఈ దేవుడు మంచి దేవుడు అండి, ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, మీ దేవుడు చాలా మంచోడండి, ఆయనలో ఏ లోపం లేదండి. ఇలా చెప్తున్న తర్వాత అవునండి అంటూ వచ్చా. కానండి పాస్టర్ గారిని ఏమనుకోవద్దండి, ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఉంటారు కదండి చాలామంది. మీరు నిజం చెప్పండి పాస్టర్ గారండి, భక్తి చేస్తామంటూ ఉంటారు, వాళ్ళ జీవితం చూస్తే మరీ దారుణంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ వంట మేస్త్రి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు. చాలామంది ఆదివారం ఏమో ప్రార్థన మానరండి, అసలు ప్రార్థన అంటే మేము అసలు ఆదివారం పనికిరామ్మా అని చెప్పేసి లేదు మేము ప్రార్థనకి వెళ్ళామని చెప్తామండి. అది అక్కడి నుంచి ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత అవసరమైతే ఆదివారం రాత్రి వస్తారండి. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసేటువంటి పనులు మామూలు పనులు కాదండి, ఎంత దారుణమైన పనులు చేస్తారండి. ఏం చెప్పిస్తున్నాం మనం, ఏం చూపిస్తున్నాం సమాజానికి? పక్కా హిందూ మాట్లాడుతున్న మాట, ఈ దేవుడు గొప్ప దేవుడు అండి, కానీ ఆయన నమ్మినటువంటి భక్తులు మాత్రం చాలామంది ఇలాంటి జీవితం జీవిస్తున్నారండి. ఆ కాడికి ఎందుకండి భక్తి చేయటం అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడటానికి ఏం సమాధానం లేదు నా దగ్గర. ఎందుకు భక్తి చేస్తున్నారు? దేనికోసం భక్తి? మన భక్తి చెప్పండి.
దేవునికి మహిమను తీసుకురాలేనప్పుడు, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకలేనప్పుడు, దేవుని నామాన్ని ఊరేగించలేనప్పుడు, ఆల్రెడీ నిబంధన మందసాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి ప్రజలం మనము. యేసు ప్రభు యొక్క నామాన్ని ధరించినటువంటి వారం, క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారం మనం, క్రీస్తు ప్రభు సాక్షులుగా నిలబడవలసినటువంటి వారం మనం, క్రీస్తు ప్రభు నామాన్ని మనం భుజం మీద ధరించినటువంటి వారమై లోకానికి సువార్త ప్రకటించవలసినటువంటి వారమై ఉండగా దుర్వార్తను ప్రకటిస్తున్నామా? మనము సువార్తను ప్రకటిస్తున్నామా? ఏం ప్రకటిస్తున్నాం? ఆలోచన చేద్దాం. ఈ పగటి కాలమందు ఈ ఆవులంట నిబంధన మందసం మీద పెట్టబడగా చక్కగా నడుచుకుంటూ త్రోవన వెళ్ళి అంట సువార్త ప్రకటిస్తూ అరుచుకుంటూ. ఆమేన్. మూడవదిగా ఆవులు చేసిన పని, ఎక్కడికి వెళ్ళి ఆగిని వెళ్ళిపోతూ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ మొత్తం మీద ఈ బరువు మన మీద తీరట్లేదురా బాబు అని చెప్పేసి ఎట్లా కొట్ట కాడి పడేసి అక్కడ ఎటో ఒకటి పారిపోవాలి, లేదా కాడి పడేసి వచ్చినటువంటి దారినే పడి తమ దూడలను వెతుక్కుంటూ తమ ఇంటికి రావాలి ఆవులు. హలో, ఆవులు ఎక్కడికి రావాలి? సాయంత్రానికైనా చూడండి, పాడి గేదెలను సైతం కూడా కొన్నిసార్లు మనం పొలానికి తోలికి వెళ్తుంటాం, పాడి ఆవులను పొలానికి తోలికి వెళ్తుంటాం. ఆ మేత రంగులో పడిపోయి ఆ మేత కోసం అట్లా తింటూ ఉంటాయి. సాయంత్రం సమయం అయ్యేసరికి మేత తినటం మానేస్తాయి, నీళ్ళు తాగటం మానేస్తాయి. చెక ఇంటి వైపు పరుగులు తెస్తూ ఉంటాయి. గబగబా వచ్చేస్తాయి, మొత్తం మీద దొడ్డి దగ్గరకు వచ్చేస్తాయి. దూడ దగ్గరకు వచ్చి నిలబడిద్ది ఆ గేద. మీ గేదలు అట్లా నిలబడవా? నిలబడతాయా? కారణం ఏంటి? నా దూడకి, నా పిల్లకి పాలు ఇచ్చేటువంటి సమయం దగ్గర పడింది. ఇది నా దూడకి, నా పిల్లకి పాలు తాగే సమయము కనుక నేను తిండి ప్రక్కన పెట్టి నా పిల్లకి ఆహారం పెట్టేటువంటి సమయం దగ్గరకు వచ్చింది అనేటువంటి ఆలోచనతో ఆ సమయం కొరకు దూడ దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అది ఈ ఆవులు ఏం చేయాలి? అలా తిరిగి అవసరమైతే సాయంత్రానికన్నా తిరిగి తమ ఇంటికి చేరాలి కదా. కానీ సాయంత్రానికి ఇంటికి చేరలేదు సరి కదా. బెత్షెమెషు మార్గం వెళ్తూ యెహోషువ గారి పొలం అనేది ఒకటి వచ్చిందంట. ఆ పొలం దగ్గరకు వచ్చి అక్కడ వచ్చి ఆగిపోయినాయి అంట. అక్కడ పని చేసుకున్నటువంటి వారు వాటిని చూసి ఆ మందసాన్ని ప్రక్కన పెట్టి ఈ ఆవుల్ని దేవునికి బలిగా అర్పించారంట. అంటే ఆ ఆవులకు తెలుసో లేదో తెలియదు, మొత్తం మీద తమ జీవితం అక్కడితో ముగించబడుతుందని. నేను అనుకుంటాను, దేవుని మందసం మా మీద పెట్టబడింది. ఈ మందసం మేము మోయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళం. సావు అయినా దీన్ని విడిచిపెట్టేది లేదు. మా బ్రతుకు ఈ దేవుని సేవకి అంకితం. మమ్మల్ని ఈ లోకంలో పుట్టించి మమ్మల్ని పోషిస్తున్నటువంటి ఈ దేవుని యొక్క సేవ చేసుకుంటూ ఆ దేవుని మందసాన్ని మోసే భాగ్యం మాకు దక్కిందని కృతజ్ఞతతో ఆ ఆవులు ఆ మందసాన్ని తీసుకువెళ్ళి ఉన్నాయేమో. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పాప బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి విడుదల కలిగించి నిత్యజీవానికి వారసులు చేసిన ప్రభువు మీద మనకి కృతజ్ఞత ఏమాత్రం ఉందో నాకు అర్థం కావట్లా. మనకు కలిగినటువంటి కృతజ్ఞత ఏమాత్రం ఉందో నాకు అర్థం కావట్లా. కానీ ఆ ఆవులు కలిగిన కృతజ్ఞత అద్భుతం. ఆ ఆవులు తమ జీవితాన్ని త్యాగం చేసినాయి, అంటే హతసాక్షులుగా మార్చబడినాయి. ఆవులు చేసిన మూడవ పని హతసాక్షిగా మారినాయి. మొట్టమొదటిగా ఆవులు కుటుంబాన్ని విడిచిపెట్టినాయి. రెండవది, ఆ ఆవులు చక్కగా వంకర త్రోవల్లో నడవకుండా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి. మూడవదిగా హతసాక్షిగా మారటానికి ఇష్టపడి. ఈ సంఘటన జాన్ బన్యన్ గారి హృదయంలో రేపుతూ వచ్చింది. అరే, పొద్దున్నే లేస్తే నన్ను నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు అని చెప్పేసి ఆలోచన చేస్తాననే ఎంతవరకు ఇంటికి వెళ్ళాలని ధ్యాస తప్పించి, ఎంతవరకు సమయం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వదిలేస్తారా, ఎప్పుడు మానేస్తారా, ఎప్పుడు ఆపేస్తారా, ఇంటికి వెళ్దామనే ధ్యాస తప్పించి ఎప్పుడు కూడా దేవుని సందులో హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించుకోవాలనే ఆలోచన మనకు కలగదే. సమయం మీద ఉన్నటువంటి చింత, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన మనకు కలగట్లేదే. జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నటువంటి వారమే ప్రభువుని మోసుకుంటూ వెళ్ళవలసినటువంటి మనము మన కుటుంబాలను విడిచిపెట్టము, మన పనులను విడిచిపెట్టము, మన ఉద్యోగాలను, వ్యవసాయాన్ని, వ్యాపారము, సంపాదనని దేన్ని విడిచిపెట్టము. అవసరమైతే ప్రభువుని విడిచిపెట్టేస్తాం.
ఆవులు కలిగి ఉన్న కృతజ్ఞత మనం కలిగి ఉంటలా. నిత్యనాశనానికి వెళ్ళిపోవలసినటువంటి మనల్ని విడిపించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంతటి వాడే తమ సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకాన్ని వస్తే, మన కోసం సమస్తాన్ని దారిపోసి మనను విడుదల కలిగిస్తే, అరే నోటి మాట చేత సృష్టించబడినటువంటి ఆవులేమో దేవునికి కృతజ్ఞత కలిగి ఆ పని చేసినయా, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి మనమేమో దేవుణ్ణి విడిచిపెట్టి బాధ పెట్టే వారంగా మార్చబడుతున్నాం. ఏది న్యాయం చెప్పండి మీరు? ఆవులు చేసిన పని న్యాయమా? మనం చేస్తున్న పని న్యాయమా? ఆవులకున్న బుద్ధి మనకు ఉందంటారా? ఆలోచించండి. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే ఆవులు అనే కన్నా పశువుకున్న బుద్ధి మనకుందా? అరే నువ్వు మనిషివా చెప్పాలా? అరే పశువులాగా ప్రవర్తిస్తున్నావు, నీకు బుద్ధి జ్ఞానం లేదా అని మాట్లాడుతూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. అరే అట్లాంటి పశువు సైతం కూడా బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చింది దేవుని మందసం మీద పెట్టబడగా. ఆ మందసానికి సూచన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తే స్వయంగా హృదయంలో నివాసం చేస్తూ ఉంటే ఆయన్ని మోసుకు వెళ్తున్నటువంటి మనం మాత్రం ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు పిలుచుకున్నాడు, రక్తం ద్వారా కడిగాడు, విడుదల కలిగించాడు, విమోచన కలిగించాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆయన కొరకు బ్రతకమంటున్నాడు, ఆయన పని చేయమంటున్నాడు, ఆయన సువార్త ప్రకటన చేయమంటున్నాడు. ఏ రోజైనా సువార్త ప్రకటించామో మనం? తెల్లారు లేచిన దగ్గర నుంచి దుర్వార్తలేనయ్యాయి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంతవరకు పాస్టర్ గారి మీద, ఆయమ్మ మీద, ఆయక్క మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద సమాచారాలు చెప్పుకొని దుర్వార్తలు ప్రకటన చేసేటువంటి వాళ్ళంగానే ఉంటాం తప్పించి ఏ రోజైనా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామా? చక్కగా మార్గంలో నడుస్తూ వెళ్ళి అంట. ఏ రోజన్నా ప్రభు ద్వారా విడుదల పొందిన తర్వాత చక్కగా నడిచిన బ్రతుకులోనే ఏమన్నాయి? ఆలోచించండి. నువ్వు చక్కగా నడవకపోతే ఆవులే నడిచిని ఈ రోజున చరిత్రలో మహామహా భక్తుల జీవితాలను మార్చిన ఆ ఆవుల జీవితం. ఆమేన్, హల్లెలూయా. జాన్ బన్యన్ ఎవరు అంటే యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఓ క్రైస్తవ ధననిధి. క్రైస్తవులకి ధననిధి లాంటిది యాత్రికుని ప్రయాణం. ఆ పుస్తకం చదివితే మన యొక్క జీవితం అంతా కూడా లోకంలో నుండి పరలోకంలోకి వెళ్ళే వరకు కూడా మన జీవితం అంతా కూడా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చాలా విలువైనటువంటి పుస్తకాలు రాసినటువంటి మహాభక్తుడు. తర్వాత కాలంలో ఆ కుటుంబం జాన్ బన్యన్ గారి కుటుంబాన్ని, తన కుటుంబాన్ని దేవుడికి అప్పగించయ్యా, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నేను మాత్రం ఇక వెనుదిరగను అని చెప్పేసి దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆ జైల్లో ఉండగా బలమైనటువంటి ఎన్నో ప్రభావవంతమైన పుస్తకాలు దేవుడు ఆ భక్తుడి చేత రాయించగా, ఆ భక్తుడి యొక్క రాసినటువంటి ఆ పుస్తకాలు తర్వాత కాలంలో ప్రింటింగ్ వేయబడగా ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క హృదయాలను రేపుతూ ఉన్నాయి ఆ మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్యలో నిలబడి ఉండేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసారా? ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ద్వారా, ఆ వ్యక్తి యొక్క జీవితము ద్వారా ప్రపంచములో అనేక మంది హృదయాలను రేపాలా, ప్రభు కొరకు పురికొల్పాలా. మన జీవితం ప్రభు కొరకు పురికొల్పే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రభు నుంచి దూరం చేసే విధంగా ఉంటుందా? ఎందుకండి ప్రభువుని నమ్మేది? వాళ్ళలాగా బ్రతకాలనే, వీళ్ళలాగా బ్రతకాలనే? అక్కడికి ప్రభువుని నమ్మటం నేను సార్ ఇట్లాగే ఉందాంలేండి అనేటువంటి విధంగా ఉండాలి మన జీవితం. ఎంతకాలం నీ వెనకాల పడి నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది చేయొద్దని ఎంతకాలం దేవుడిని చుట్టూ తిరగాలి? ఎన్ని మార్లు నీకు చెప్పాలి, ఎన్ని మార్లు నీకు హెచ్చరిక చేయాలి? ఎన్ని మార్లు హెచ్చరిక చేస్తున్నప్పటికీ మనకు బుద్ధి రాదు. పశువుకు వచ్చినటువంటి బుద్ధి అన్న మనకు రావట్లేదే. మనకన్నా పశువు బెటర్ కాదు? చాలామంది కన్నా పశువు బెటర్ కాదు? అరే లేక దూడల్ని విడిచిపెట్టిందా ఆవు? ఎప్పుడు కాడి మోపనటువంటి ఆవు చక్కగా మార్గంలో నడుచుకుంటూ అరుచుకుంటూ ఏమని అరుస్తూ వెళ్ళియో దేవుడిని స్తుతిస్తూ ఉంటే నేను అనుకుంటాను నేను. హల్లెలూయా. మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, మా బిడ్డలను విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ మీ మందసం, మీ సన్నిధి మా భుజముల మీద పెట్టబడింది, మాకు ఈ భాగ్యం ఇచ్చారయ్యా, మా జీవితం ధన్యమైందని చెప్పేసి దేవుని స్తుతిస్తూ మోసుకెళ్ళి ఏమనుకుంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ఏ రోజున స్తుతించావా? అయ్యా నాకు ఈ భాగ్యం కలిగించావు, నిత్య జీవానికి నన్ను వారసులుగా చేసావు, నన్ను ఈ పాప శాపం నుంచి విడిపించావు, నీకు కృతజ్ఞత కలిగి నా జీవితాంతం నీకు సమర్పించుకుంటానని ఏ రోజైనా కృతజ్ఞతతో ప్రార్థన చేసావా? ఎంతో కాలము నేను అడుగుతున్నాను, అది అడుగుతున్నా, ఇది అడుగుతున్నా, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పేసి దేవుడి మీద నేరారోపణలు చేయడం తప్పించి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి కృతజ్ఞత చెప్పే మనసు మనకు లేదే.
సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడి వరకు వచ్చి ఆగింది మన ప్రయాణం? కాడి మోపునటువంటి ఆవులు, దూడలు కలిగినటువంటి ఆవులు ఇంటి ముఖం చూడక, పిల్లల వైపు చూడక జీవితాలను త్యాగం చేసినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఆవులే దేవుని కోసం అంత పని చేస్తే మరి మనం ఏం చేయాలి? మనం ఎంత పని చేయాలి చెప్పండి? మీ ప్రక్క వారిని ప్రశ్నించండి. ఆవులే దేవుని కోసం అంత పని చేస్తే మరి మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? అడుక్కోవటం మాత్రం కాదు, కడుక్కోవటం కూడా ఉండాలి. ఆమేన్. అడుక్కోవటం మాత్రమే కాదు, కడుక్కోవటం కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా మనల్ని రక్షించడం కోసం, ఇంతకుముందు చెప్పాం కదా, మనల్ని రక్షించడం కోసం కలవరి శిలువ మీద యాగమైపోయారు. పరలోకంలో తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని, మహిమ రూపాన్ని, తేజస్సుని, పరలోక రాజ్యాన్ని, సమస్తాన్ని, ఆధిపత్యాన్ని అంతటిని విడిచిపెట్టేసి మన కొరకు మానవ రూపిగా ఏ వ్యక్తి కోరుకున్నటువంటి దౌర్భాగ్యమైన జీవితం మందే, దౌర్భాగ్యమైన జీవితం మందే. పాపశాపంతో, కల్మషంతో కుళ్ళిపోతున్నటువంటి ఎవరు కూడా, ఒక మాట చెప్తున్నాను నేను, మనకు తెలిసినటువంటి పదం, రొచ్చులో, పశువుల యొక్క రొచ్చులో ఎవరు పడుకోరు కదా. పడుకుంటారు ఎవరైనా? మనం పశువులు కలిగినటువంటి వాళ్ళం కనుక చెప్తున్న ఈ మాట. పశువుల రొచ్చులో ఎవరైనా పడుకుంటారా? కాళ్ళు పెట్టి ఆ వేస్ట్ అంతా శుభ్రం చేసిన తర్వాత కాళ్ళకైనటువంటి అది శుభ్రం చేసుకునే వరకు, శుభ్రం చేసుకున్న తర్వాత కూడా ఇంకా స్మెల్ వస్తుంటే, ఆ కాలంలో పాపం పాత పిచ్చి రోజులు ఏం తెలియదు, ఆ స్మెల్ వస్తున్నా కానీ అట్లాగే అన్నాలు తినేవాళ్ళు. కానీ ఈ రోజున స్మెల్ వస్తుంటే ఏం చేస్తారా? ఎట్లా గడుగుతావు? అదే చేతులు ఎట్లా గడుగుతావు? దేంతో గడుగుతావు? సబ్బుతో గడుగుతావా? 1-10 సార్లు. ఆడ అసలు సబ్బులో దాంట్లో చేయి పెట్టడు, పొరపాటును పెట్టిస్తే 1-10 సార్లు చీ వాసన, చీ వాసన, వాసన పోయే వరకు సబ్బులు అరిగిపోవాలి తప్పించి వాసన పోవాల్సిందే. రొచ్చు కంపే అంత మనకి చేతికి ఉండటం కష్టమైపోతే, అంతకన్నా దౌర్భాగ్యమైన రొచ్చుతో కూడిన, రొచ్చు కన్నా భయంకరమైన పాప జీవితమే, దీన్ని విడిచిపెట్టమే. ఎంతవరకు దానిలోనే దొల్లటానికి ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు దానిలోనే జీవించడానికి ఎందుకు అట్లా తాపత్రయపడుతున్నారు చాలామంది? ఇక నుండి అయినా ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువే తన సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం అంత చేస్తే, ఫిలిప్పీ 2:6 ప్రకారముగా చదవద్దండి, ఫిలిప్పీ 2:6 ప్రకారంగా ప్రభువే మన కోసం అంత చేస్తే మనం ఎంత చేయాలి? చివరిగా శిష్యులైనటువంటి వారు, ఆది అపోస్తలులు, ఆది సంఘము ప్రభు కొరకు ఎన్నో చిత్రహింసలు అనుభవించి, బాధల్ని, భయంకరమైన శ్రమల్ని అనుభవించి ప్రభు కొరకు తమ జీవితాలను త్యాగం చేస్తూ వచ్చారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాల ప్రకారంగా రాసుకోండి. హెబ్రీ 11వ అధ్యాయము 37-38 వచనాల ప్రకారంగా అనేక మంది హింసలతో, బాధలతో, వేదనలతో, ఏమండి ఆ హింస అనేది ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఊరికే బ్లేడ్ తెగితేనే మనకి తెగినప్పుడు తెలియకపోయినప్పుడు తర్వాత 1-2 రోజులు అది కలిగేటువంటి మంట మామూలుగా ఉండదు కదా. ఒక వ్యక్తిని పడుకోబెట్టి, టేబుల్ మీద పడుకోబెట్టి, ఆ పక్కన ఒకడు ఈ పక్క ఒకడు రంపాన్ని పట్టుకుని కోస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? హలో, రంపంతో కోస్తే ఎట్లా ఉంటుంది? రంపం చక్కగా నైస్గా కోస్తుందా? పీసులు చర్మం లేస్తూ ఉంటే ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అనేక మంది రంపములతో కోయబడ్డారంట, సంతోషముగా దేవుని కొరకు యాగమైపోవటానికి ఇష్టపడ్డారంట. వాళ్ళు సమర్పించుకోబట్టి ఈ రోజున వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వారే దేవుని కొరకు అలా చేస్తే మనమేం చేయాలి? మనం ఎంతగా చేయాలి? మరి ఎంతగా చేయాలి? ప్రశ్నించుకుందాం. మోకరించండి. ఇంకా చెప్పవలసింది చాలా మిగిలి ఉన్నప్పటికీ ఈ రోజుకి ఇది చాలనుకుంటున్నాను నేను. ఆవులు, 2 ఆవులు జాన్ బన్యన్ గారి జీవితాన్ని మార్చేసినాయి. జాన్ బన్యన్ గారు
తర్వాత కాలంలో బలమైన పరిచర్య జరిగించారు. ఆ జాన్ బన్యన్ గారు కనుక జైల్లో వేయబడకపోయినట్లయితే కేవలం ఇంగ్లాండ్ దేశంలో మాత్రమే పరిమితమయ్యేవాడు. కానీ ఆ జాన్ బన్యన్ గారు ఆ 2 ఆవుల చేత ప్రేరేపించబడినటువంటి వాడే, ప్రోత్సహించబడినటువంటి వాడే దేవునికి సమర్పించుకోవడం ద్వారా ఈ రోజున జాన్ బన్యన్ గారు రాసిన 2 పుస్తకాల ద్వారా ప్రపంచ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆయన పుస్తకాల ద్వారా రక్షించబడి ఆదరించబడి ప్రభువుకి సమర్పించుకున్నటువంటి వారు కోకొల్లలో. నీ జీవితంలోకి వస్తున్న కష్టము, శ్రమ, సమస్య, బాధ, వీటిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఊరికే పిలవలేదమ్మా. దేవుడు నిన్ను ఊరికే ఏర్పాటు చేసుకోలేదు. తన పని చేయమని, తన నామాన్ని మహిమపరచమని, తన కొరకు జీవించమని, తన సన్నిధిలో సాక్షాత్మే బ్రతకమని, తన విలువైన రక్తమును కార్చి నిన్ను తనకు ప్రతిష్ఠించుకుందుకు ఊరికే కాదు. నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి ఆవులే అంత జాగ్రత్తగా వెళ్తే సాక్షాత్తు ప్రభువు యేసుక్రీస్తును ధరించిన మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఎలా ఉన్నాం మనం? ఎలా ఉంటున్నాం? ఎలా ఉండలేకపోతున్నాం? ఆ 2 ఆవులు బన్యన్ గారి జీవితాన్ని మారిస్తే ఇంతమంది యొక్క సాక్ష్యము మన జీవితాన్ని ఎలా మారుస్తున్నాయి, దేని కొరకు పురికొల్పుతున్నాయి? పరిశీలన చేసుకుందాం. ఇకనైనా మనం మారటానికి ఇష్టపడితే, ఇకనైనా మన జీవితాలను సరిచేసుకోవటానికి ఇష్టపడితే, ఇకనైనా ఆ రొచ్చు నుంచి, ఆ పాపము జీవితం నుంచి, ఆ విడిచిపెట్టబడవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా ఎంతవరకు వాటి వైపే ప్రాకులాడుతూ వాటి కొరకే తాపత్రయపడే తత్వాన్ని విడిచి కుటుంబమును విడిచినటువంటి ఆవులు వలె నువ్వు దేన్నైతే కలిగి ఉన్నావో, దేని కొరకు నీ మనసు పదే లాగుతూ ఉందో, దేన్నైతే విడిచిపెట్టలేకపోతున్నావో, దేని మీద నీ మనసు పదే లగ్నము చేస్తున్నావో, దేని కొరకు నీ మనసు తాపత్రయపడుతుందో దానిని విడిచి ప్రభువుని మోసుకుంటూ, ప్రభువుని ఈ లోకంలో చాటిస్తూ, అవసరమైతే ప్రభువు కొరకు చనిపోవటం ఇష్టమే. కానీ ప్రభువుని విడిచిపెట్టినటువంటి ఒక త్యాగ సహితంగా జీవించడానికి ఇష్టపడితే, ఆవులు గురించి బైబిల్లో రాయబడితే మన గురించి జీవగ్రంథంలో రాయబడుతుంది. పరలోకంలో దూతల సమూహం మధ్యలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా మన గురించి ప్రకటన చేస్తూ ఉంటారు. నా కొరకు అనేక బాధలను భరించి శ్రమలు సహించి నా సాక్షార్థమైన నా సిలువను మోసుకుని నా యొక్క మందసాన్ని భుజముల మీద పెట్టుకుని ఊరేగించినటువంటి పలానా బిడ్డ అని ప్రకటన చేస్తూ ఉండగా కరతల ధ్వనులతో ఆ ముత్యముల కన్నా విలువైనటువంటి వాటితో పూల వలె మన మీద జల్లబడుతూ ఉండగా శ్రేష్టమైనటువంటి కిరీటములతో మనల్ని అలంకరిస్తూ ఉండగా ఆ దివ్యమైన రాజ్యంలో ఆ యొక్క పరవశము మధ్యలో మనము దేవుని ముందు గనుడైన దేవుని ముందు ఘనముగా సత్కరించబడుతున్నటువంటి ఆ సమయముని చూడండి. ఈ రోజున తుచ్చమైనటువంటి వాటి కొరకు ఆశపడుతూ దాన్ని పోగొట్టుకుంటున్నామా? లేదా వాటిని విడిచి ప్రభు ఇచ్చే శ్రేష్టమైన దాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నామా? ఆవులు చేసిన పనిలో ఈ రోజున పశువు నేర్పిస్తున్నటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉందామా? ఎవరు అలా ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, ఇక నుంచి నేను ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, ఆ అతిక్రమాన్ని, ఆ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలని నా మనసును దేవుని మీద తప్పించి మిగిలినటువంటి వేటి మీద అయితే ఉంచామో వాటన్నిటిని విడిచి ఇక నుంచి నేను దేవుని కొరకు జీవిస్తానని ఒక నిబంధనతో కొన్ని భక్తి చేయడానికి తీర్మానం చేసుకుంటూ ఎంతమంది సమర్పించుకుంటారు? మీరందరూ సమర్పించుకుంటే హృదయపూర్వకంగా మేమే జీవితాలని ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేయండి.